హలో అండి, నమస్తే అందరికీ. ఉర్మిళాస్ క్రియేషన్స్కి స్వాగతం. ఆల్రెడీ ఫ్యామిలీ పిక్నిక్ పార్ట్ 1 వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకవేళ చూడనట్టయితే ఆ వీడియో చూసేయండి. ఇది ఫ్యామిలీ పిక్నిక్ పార్ట్ 2 అన్నమాట. ఇక్కడ చూడండి, ఫ్యామిలీ పిక్నిక్ పార్ట్ 1లో ఈ స్కేటింగ్ క్లాసెస్ కోసం చెప్పాను కదా. మేము లంచ్ తర్వాత చూసేసరికి ఒక 3-4 టైంకి పిల్లలందరూ వచ్చి స్కేటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. పిల్లలతో కలిసి ఔటింగ్కి వెళ్ళడం చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. పిల్లలు ఇంట్లోనే ఉండి క్రాంకీగా చికాగ్గా చేస్తున్నారంటే ఒకసారి వాళ్ళని బయటికి తీసుకెళ్ళి చూడండి. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, ఎంత ఎంజాయ్ చేస్తారో మీకే తెలుస్తుంది. మేమైతే ఫ్యామిలీ పిక్నిక్లో బాగా ఎంజాయ్ చేసామండి. ఒకే పార్క్లో 3-4 ప్లేసెస్లో. ఏంటి అలా చూస్తున్నారు? బ్యాట్ చిన్నది, బాల్ పెద్దది అయింది అనుకుంటున్నారా? అదేం లేదండి, చిన్న బాల్ కూడా తీసుకొచ్చారు. కాకపోతే ఆ చిన్న బాల్ మా చిన్న పాప ఇవ్వనంటుంది. అందుకని పెద్ద బాల్తోనే ఆడుతున్నారు. చాలా ఫన్ ఉందండి గేమ్స్లో. అసలు ఈ వీడియోలో చూస్తే తెలియట్లేదు, ఎందుకంటే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను కదా. కానీ పిల్లలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇదే ఫస్ట్ టైం మేము పిల్లల్ని బయటికి తీసుకురావడము. నాకైతే ఇకపై నుంచే అన్నీ ఇంకా టైం దొరికితే పిల్లల్ని ఔటింగ్ తీసుకెళ్ళాలి, ఇలా నేచర్ మధ్యలో ఆడిపించాలని అయితే అనిపించింది. ఆ రోజు ఎంతసేపు ఉన్నా సరే మాకు టైమే తెలియలేదు. ఎంత టైం గడిచిందో కూడా మాకు అర్థం కాలేదు. అంత హ్యాపీగా ఎంజాయ్ చేసాము పిల్లలతో. చాలా బాగుంది. ఇక్కడ చూడండి, మా పాప బాల్తో 2 గేమ్స్ కలిపి ఆడుతుంది. స్పోర్ట్స్ కాలుతో తినేది ఫుట్బాల్ అయితే చేత్తో ఆడేది వాలీబాల్, 2 కలిపి ఆడుతుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి. చాలాసేపు ఆడుకున్నాము. గేమ్స్ మార్చి అక్కడే చాలాసేపు ఆడుకున్నాము. మాకైతే చాలా ఫన్ అనిపించింది. పార్క్ మొత్తం తిరిగితే మాకు ఈ ప్లేస్ దొరికిందండి. మొత్తం మేము ఈవినింగ్ అయ్యేసరికి పార్క్ మొత్తం ఫిల్ అయిపోయింది. మేము వెళ్ళింది 3 o'clock వెళ్ళాము కదా. 4-4:30 అయ్యేసరికి అన్ని లాన్స్ ఫిల్ అయిపోయి అంతా పార్క్ అంతా ఫిల్ అయిపోయింది. ఫ్యామిలీస్ అందరూ వచ్చారు. చాలా బాగుంది. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, పార్క్ అంటే మనకి లవ్ బర్డ్స్ ఎక్కువ కనిపిస్తారు అని. ఈ పార్క్లో మాత్రం డిఫరెంట్ అండి. అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీతో పిల్లల్ని తీసుకొని వచ్చారు. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే మీరు అలా మా చిన్న పాపనే చూడండి, కుషితని చూస్తూ ఉండండి. అలాగా బ్యాట్తో భలే ఆడుతుంది. అలా కూడా ఆడచ్చు బ్యాట్తో, మీకు తెలియదేమో. రోజంతా బయట స్పెండ్ చేయడానికి మా పిల్లల్ని తీసుకొచ్చింది ఇదే ఫస్ట్ టైం అండి. ఎలా ఉంటారో ఏమో, అల్లరి చేస్తారేమో అనుకున్నాము. వాళ్ళు చక్కగా ఆడుకున్నారు, మేము చక్కగా ఎంజాయ్ చేసాము. పిల్లల్ని అప్పుడప్పుడు ఇలా నేచర్ మధ్యలోకి తీసుకురావాలండి. ఇంట్లోని 4 గోడల మధ్య ఉంచి టీవీ పెట్టి చదివించి అసలు వాళ్ళు స్ట్రెయిన్ అయిపోతారు. మెంటల్గా మనకు కూడా పీస్ ఉండదు, స్ట్రెస్ ఎక్కువైపోతుంది. అప్పుడప్పుడు ఇలా బయటికి తీసుకొచ్చి పిల్లల్ని ఆడిపిస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మనము కూడా కొంచెంసేపు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో ఒక బాండ్ క్రియేట్ అవ్వాలన్నా, ఒక మంచి రిలేషన్షిప్ బిల్డప్ అవ్వాలన్నా మనము ఒక్కొక్కసారి వాళ్ళ ప్రపంచంలోకి వెళ్ళాలి. వాళ్ళ వాడిలోకి వెళ్ళి మనం ప్లే చేయాలి. వాళ్ళ మైండ్ సెట్లో మనం మౌల్డ్ అవ్వాలి. అప్పుడే వాళ్ళకి మనకి ఒక మంచి ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ నేను గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకో గేమ్ ఆడుకుందాం అనేసి. చిన్నప్పుడు మనందరం ఆడే ఉంటాం కదా, స్తంభాలాట అని. ఆ స్తంభాలాట గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చెట్టు దగ్గర ఉన్నప్పుడే ముట్టింది. అలా కాదు, చెట్టు నుంచి చెట్టుకి చేంజ్ అయ్యేటప్పుడు ముడితేనే అవుట్ అన్నమాట.
అని చెప్తేనేమో చెట్టుకి చేంజ్ అయ్యేలోగా తను ముట్టింది. అప్పుడు నేను అవుట్. నేను దొంగ పెడుతున్నప్పుడు తను బాగానే ఆడింది. బాగానే తొందరగానే క్యాచ్ చేసింది గేమ్ తను. చాలాసేపు ఈ స్తంభాల ఆట కూడా ఆడుకున్నాము మేము అందరం కలిసి. మేము పార్కు వెళ్ళింది నలుగురమే అయినా పిల్లలతో చాలా ఎంజాయ్ చేసాము. చాలా ఫన్ క్రియేట్ అయింది. అది మాటల్లో చెప్పలేము, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ తెలియదు. ఫ్యామిలీ పిక్నిక్ పార్ట్ 1 కూడా మా ఛానల్లో అప్లోడ్ చేసామండి 1 వీక్ బిఫోర్. ఒకసారి ఆ వీడియో చూడనట్టయితే ఆ వీడియో కూడా చూసేయండి. ఛానల్లోకి వెళ్ళి ఒకసారి ఛానల్ విజిట్ చేసి మిగతా వీడియోస్ అన్నీ చూడండి. నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఒక దగ్గర కూర్చొని ఒకళ్ళు బెండ్ అయితే అందరం కొట్టాలి. ఫస్ట్ ఎవరు కొట్టారో ఆ బెండ్ అయిన వాళ్ళు చెప్పాలన్నమాట. ఆ గేమ్ ఆడాము. ఈ గేమ్ అయితే మా పెద్ద పాప సజెస్ట్ చేసింది మాకు. మా పెద్ద పాప పేరు వచ్చేసి లితికాశ్రీ, చిన్న పాప ఏమో కుషితాశ్రీ. తెలియని వాళ్ళకి చెప్తున్నాను. పిల్లలకి స్క్రీన్ టైం ఇచ్చే కన్నా రోజు బయటికి తీసుకెళ్ళలేము, కానీ ఎప్పుడైనా మంత్లీ వన్స్ ఇట్లా బయటికి తీసుకెళ్ళి ఒక హాఫ్ డే అయినా పిల్లలతో స్పెండ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మీరు కూడా అలానే అనుకుంటే పిల్లల్ని చక్కగా అవుటింగ్ తీసుకెళ్ళండి. ఏదైనా పీస్ఫుల్గా ఉన్న ఏరియాలో తీసుకెళ్ళండి. కాసేపు కూర్చొని ఆడుకొని టైం స్పెండ్ చేయండి. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనకి హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి మా చిన్న పాపని చాలా ఫన్నీగా ఎలా చేస్తుందో. తర్వాత మేము కళ్ళగంతలు ఆడుకున్నామండి. చాలా ఫన్ ఉంది, ఎగ్జైటింగ్గా ఉంది ఈ గేమ్ అయితే. చిన్నప్పుడు ఆడిన ఆటలన్నీ మళ్ళీ మళ్ళీ ఆడుతుంటే ఏదో రిఫ్రెషింగ్గా ఉంది. పిల్లలకి స్క్రీన్ టైమ్స్ ఎక్కువ ఇచ్చే కన్నా బయట తీసుకొచ్చి ఆడిపిస్తే చాలా బాగుంటుంది. అందరికీ ఆ సిచ్యువేషన్ ఉండదు, నాకు తెలుసు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉండరని, చిన్నపిల్లలు ఇద్దరే ఉండి చేసుకోవడం చాలా కష్టము. కానీ ఒక్కసారి ట్రై చేయండి బయటికి తీసుకురావడానికి పిల్లల్ని. నేను 90s కిడ్ అండి. అప్పుడైతే ఇంట్లో ఉండేది తక్కువ, బయట ఉండేది ఎక్కువ. మేము ఇంటి బయట రోడ్డు పైన చాలాసేపు ఆడుకునే వాళ్ళము. చాలా రకాల ఆటలు ఉండేవి. అసలు సాయంత్రము 7 గంటలకి ట్యూషన్ నుంచి వస్తే 9 గంటలకి మళ్ళీ ఇంటికి వెళ్ళే వాళ్ళం. తినేసి మళ్ళీ బయటకు వచ్చేవాళ్ళం. అప్పుడు పవర్ కట్ అయ్యేది మాకు. పవర్ కట్ అయితే మళ్ళీ బయటకు వచ్చేవాళ్ళం ఇంటికి. అప్పుడు ఇన్వర్టర్స్ ఏం లేవు. నాకు తెలిసి ట్రెండ్ మళ్ళీ చేంజ్ అవుతుంది అనిపిస్తుంది. అప్పుడు లంగా ఓణీలు, లెహంగాలు, గాగ్రా చోలీలు ఇవన్నీ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా, ఒకప్పుడు ఓల్డ్ ఫ్యాషన్ అయినవి. అలాగే గేమ్స్ కూడా ఇప్పుడు ఉన్న మొబైల్స్లో ఇచ్చే కన్నా ఈ గేమ్స్ కూడా ట్రెండ్ అవుతాయని మళ్ళీ పిల్లలందరూ ఒక చోట చేరి ఈ గేమ్స్ అన్నీ ఆడుకుంటారని ఎందుకో అనిపిస్తుంది. ఆడుకుంటే బాగుంటుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఈ న్యూస్ ఛానల్స్ చూసి, ఈ బయట ప్రపంచాన్ని చూసి పిల్లల్ని
ఫ్రెండ్స్ ఇంటికి, ఫ్రెండ్స్ దగ్గరికి ఆడుకోవడానికి పంపించడానికి కూడా మనకి చాలా భయంగా ఉంటుంది. ఆ భయాన్ని అధిగమించడం అంటే చాలా కష్టం. ఎప్పుడు పేరెంట్స్ వెంట ఉండాల్సిందే. సొసైటీ అలా చేంజ్ అయిపోతుందండి. పేరెంట్స్ ఇద్దరు జాబ్ అని ఏదో రన్నింగ్ రేస్లో పరిగెడుతున్నట్టు పరిగెట్టి పిల్లల్ని ఇంట్లో వదిలేసి వాళ్ళకి ఏదైనా జరగకూడడం జరిగితే లైఫ్ అంతా బాధపడాల్సి వస్తుంది కదండి. మదర్ అయితే ఇంట్లో ఉండాలి, పిల్లల్ని కనిపెట్టుకుని ఉండాలి. ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ దొరికితే చాలా బాగుంటుంది. లేదంటే మనకి పిల్లల కన్నా జాబ్ ఏమి ఎక్కువ కాదు. పిల్లల్ని చూసుకుంటున్నవే మనకి సంతోషం, ఆనందం, సేఫ్టీ, సెక్యూరిటీ. అంతేనండి. మా ఫస్ట్ ఫ్యామిలీ పిక్నిక్ ప్లాన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. మా చిన్న పాప అయితే అడ్వెంచర్ కిడ్ అండి. అడ్వెంచర్స్ చాలా చేస్తూ ఉంటుంది. మనకు కనిపిస్తుంటాయి అప్పుడప్పుడు. చిన్న గట్టు మీద నడుస్తుంది. ఒకవేళ అటు సైడ్ పడినట్టయితే కిందకి దొరలేస్తుంది, ఇటు సైడ్ పడినట్టయితే తల బద్దలైపోద్ది. అయినా సరే దానికి భయం లేదు, అలానే నడుస్తుంది. వెనకాలే మనం కనిపెట్టుకుంటూ ఉండాలి. మా చిన్న పాపనైతే ఎక్కడి నుంచి ఎక్కడికి దూకుతుందో తెలియదు. చాలా అల్లరండి మా చిన్న పాప, పట్టుకోవడం చాలా కష్టం. ఫ్యామిలీ పిక్నిక్ పార్ట్ 1లో అయితే ఈ పార్క్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎంట్రీ టికెట్, టైమింగ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఫ్యామిలీ పిక్నిక్ పార్ట్ 1కి వెళ్ళి చూసేయండి. పార్క్ నుంచి రిటర్న్ అయిపోయామండి ఇంటికి. మేము పార్క్ దగ్గర స్టార్ట్ అయ్యేసరికి 8 అయింది, ఇంటికి వెళ్ళేసరికి 9 అయింది. దారిలోనే పిల్లలు పడుకుని పోయారు. చూడండి పాపం, ఆడి బాగా అలసిపోయారు. చూసారు కదా, ఇలాంటి మరెన్నో వీడియోస్ మా ఛానల్లో రాబోతున్నాయి. వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.